ఇందులో ఓకే. సో ఈ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఓకే. ఇందులో ఇలా ఉన్నాయి కదండి. దీన్ని ఏం చేయొచ్చు అంటే మనకు మార్ఫ్ యానిమేషన్ అప్లై చేసేటప్పుడు ఓకే. నేను ఫస్ట్ ఒక ఫోటో మాత్రం తీసుకుంటాను న్యూ స్లైడ్‌లో. ఓకే. సో ఇక్కడ పెట్టుకుంటున్నాను. సెంటర్‌లో పెడుతున్నాను. సెంటర్‌లో ఇలా ఉందండి. డూప్లికేట్ అదే ఎలా చేస్తున్నాను. కట్ చేసి పక్కన పెట్టారు? కాపీ పేస్ట్ అండి అంతే. అంటే మీరు బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలంటున్నారా? ఈ అబ్బాయిని పక్కకి ఎలా తీశారు? మూవ్ చేశాను అంతే. ఒకసారి చూడండి. నేను ఇక్కడ కంట్రోల్ వి అన్నాను. వచ్చింది. జస్ట్ మౌస్‌తో ఇలా మూవ్ చేస్తున్నాను అంతే. వేరే ఏం లేదు. ఓకే. ఇప్పుడు నేను మౌస్‌తో మూవ్ చేశాను. తర్వాత మోర్ఫ్ యానిమేషన్ అప్లై చేసినప్పుడు ఆటోమేటిక్‌గా మూవ్ అవుతుంది. అది చూద్దాం. అది ఎలా వస్తుందనేది. సో ఇలా ఉంది కదా! నేను కంట్రోల్ షిఫ్ట్ డి అంటున్నాను. అంటే డూప్లికేట్ చేస్తున్నాను. ఇదే పర్సన్‌ని నేను ఇంక్రీజ్ చేస్తాను సైజ్. ఒక్కసారి మార్ఫ్ యానిమేషన్ అప్లై చేసి చూద్దాం ఎలా ఉంటుందో ఎఫెక్ట్ చూడండి. ట్రాన్సిషన్‌లో దీనికి యాక్చువల్‌గా ఓకే. రెండిటికి అప్లై చేద్దాం. చేతి సైడ్ మార్ఫ్. ఓకే. చూడండి ఇప్పుడు నేను స్లైడ్ షో రన్ చేస్తే ఎలా వస్తుందో చూడండి. ఇక్కడ ఇలా ఉంది కదా! ఒకసారి డౌన్ యారో ప్రెస్ చేస్తున్నాను. పెద్దగా వచ్చింది. అంటే అదే ఇమేజ్ పెద్దగా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ దానిలో ఏం చేద్దామంటే కంట్రోల్ షిఫ్ట్ డి అన్నాను. అంటే డూప్లికేట్ అయింది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇతన్ని చిన్నగా చేసేసి ఈ కార్నర్‌లో పెట్టేస్తాను. పెట్టేసేసి ఇంకొక ఫోటో తెచ్చుకుంటాను. అంటే మీరు మామూలుగా డిజైన్ చేసేటప్పుడు ఎఫెక్టివ్‌గా ఎలా యూజ్ చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్ మీకు ఇక్కడ అర్థమవుతుంది. కంట్రోల్ వి అంటున్నాను. సో ఇక్కడ మళ్ళీ చిన్నగా చేసి పెద్దగా చేయాల్సిన అవసరం లేదనుకుంటా. డైరెక్ట్‌గా పెద్దగా పెట్టేద్దాంలెండి. డైరెక్ట్‌గా పెద్దగా పెట్టేద్దాం. ఓకే. ఒకసారి ఇక్కడికి యానిమేషన్ ఎలా మూవ్ అవుతుందో చూడండి. స్లైడ్ షో రన్ చేస్తాను. ఫస్ట్ ఇలా ఉంది. పెద్దగా వచ్చింది. నెక్స్ట్ స్లైడ్‌లో డౌన్ యారో ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందో చూడండి. ఇలా. అంటే ఆ పిక్చర్ కార్నర్‌లోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతూ చిన్నగా అయిపోయింది. కొత్త పిక్చర్ వచ్చింది. ఓకే. మీకు ఇంకా ఎఫెక్ట్‌గా రావాలి అనుకుంటే ఇంతే సైజ్ పెట్టేసుకోండి ఇందులో కూడా. మనం ఇందులో ఏ సైజ్ పెట్టుకున్నాం. ఇక్కడ సైజ్ చూసుకోవచ్చు. పిక్చర్ ఫార్మాట్‌లో 2 ఇంచెస్ ఉంది. ఇక్కడ కూడా 2 ఇంచెస్. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే పిక్చర్ ఫార్మాట్ వస్తుంది. ఇక్కడ 2 ఇంచెస్ టైప్ చేయండి. సేమ్ సైజ్ వస్తుంది మనకి. 2 ఇంచెస్. వచ్చిన తర్వాత సెంటర్‌లో పెట్టేసుకోండి. ఓకే. నెక్స్ట్ స్లైడ్‌లో పెద్దది చేద్దాం. ఇప్పుడు నేను డూప్లికేట్ చేస్తున్నాను. డూప్లికేట్. ఓకే. ఇక్కడ ఏం మూవ్‌మెంట్ ఉండదు. ఓన్లీ ఇది మాత్రం పెద్దగా అవుతుంది. సో ఇక్కడ సైజ్ ఎంత పెట్టాను చూడండి. ఆ సైజెస్ గనక మీరు సేమ్ మెయింటైన్ చేస్తే చూడడానికి బాగుంటుంది. ఇప్పుడు ఇది సైజ్ ఎంతుంది ఎలా తెలుసుకోవాలి? పిక్చర్‌ని క్లిక్ చేసినప్పుడు పిక్చర్ ఫార్మాట్‌లో ఇక్కడ హైట్, విడ్త్ వస్తుంది. ఇది చూసుకోండి. ఇది సర్కిల్ కాబట్టి విడ్త్, హైట్ సేమ్ ఉంది. 5.95 ఉంది. నెక్స్ట్ పిక్చర్‌లోకెళ్ళిపోయి దీన్ని కూడా అంటే ఈ పిక్చర్‌లో ఎంతుందో ఈ పిక్చర్‌లో అంతే పెడదాం. 5.95 ఓకే. సో దీన్ని సెంటర్‌లో పెడదాం. మళ్ళీ ఒకసారి యానిమేషన్ రన్ చేద్దాం. మొదటి నుంచి. చూడండి ఇలా వస్తుంది. ఫస్ట్ ఇలా ఉంటుంది. మార్ఫ్ యానిమేషన్ యాడ్ చేయడం వల్ల ఇలా మనకి ఎఫెక్టివ్‌గా వస్తుంది. నేను డౌన్ యారో ప్రెస్ చేస్తున్నాను. పెద్దగా అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ స్లైడ్‌లో ఇక్కడ స్లైడ్ నంబర్ చూడండి మీరు. సెకండ్ స్లైడ్‌లో ఉన్నాము. ఇక్కడ నేను ఇది కూడా క్లిక్ చేయొచ్చు. కానీ డౌన్ యారో ప్రెస్ చేస్తాను. ఏమైంది? ఇది చిన్నగా అయిపోయింది. నెక్స్ట్ పర్సన్ వచ్చాడు. నెక్స్ట్ క్లిక్‌కి తను పెద్దగా అవుతుంది. ఇప్పుడు మళ్ళీ సేమ్ కాన్సెప్ట్ మనం అప్లై చేసేయొచ్చు. ఇప్పుడు ఏం చేద్దాం? డూప్లికేట్ చేస్తున్నాను. కంట్రోల్ షిఫ్ట్ డి లేదంటే రైట్ క్లిక్ చేసి. ఇప్పుడు ఏం చేద్దాం? తన ఫోటోని సైడ్‌కి పెట్టేద్దాం. ఇదే సైజ్‌లో. పిక్చర్ ఫార్మాట్‌లో 1.87 ఉంది. ఇది కూడా 1.87 చేసేసేసి ఈ కార్నర్‌లో పెట్టేద్దాం. ఈ కార్నర్‌లో పెట్టినప్పుడు ఇక్కడ అలైన్ చేసుకోవాలి. టాప్ అలైన్ చేసుకోవాలి అంటే మీరు అక్కడికి తీసుకెళ్ళగానే రెడ్ కలర్ ఒక డైనమిక్ గైడ్ లైన్ వస్తుంది. అది వచ్చినప్పుడు వదిలేసేయండి. అంటే దాని అర్థం 2 టాప్‌కి అలైన్ అయ్యాయి. ప్లస్ రైట్ సైడ్ కూడా ఒక లైన్ వస్తుంది. చూడండి. దాని అర్థం ఈ ఫోటోకి లెఫ్ట్ సైడ్ ఎంత గ్యాప్ ఉందో, ఆ ఫోటోకి రైట్ సైడ్ కూడా అంతే గ్యాప్ ఉంది అన్నట్టు. అంటే ఇప్పుడు పర్ఫెక్ట్ అలైన్‌మెంట్ వచ్చింది మనకి. వదిలేద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం? నెక్స్ట్ పిక్చర్ తెచ్చుకొని స్మాల్ సైజ్‌లో పెట్టేసుకుందాం. నెక్స్ట్ పిక్చర్ ఇది. కంట్రోల్ సి, కంట్రోల్ వి. దీని సైజ్ మళ్ళీ మనకి ముందు స్లైడ్‌లో చిన్నగా ఉన్నప్పుడు ఏమైంది? ఇది కాదు. ఓకే. యాక్చువల్‌గా నేను ఈ స్లైడ్ ఇక్కడ ఉండాలి. ఈ స్లైడ్ ఇక్కడ ఉండాలి.
సో ఇక్కడ చిన్నగా ఉంది. ఓకే, సో నెక్స్ట్ స్లైడ్ లో మనం దీన్ని పెద్దగా చేద్దాం. కాకపోతే ఇది ఎంత సైజ్ ఉంది, 2 ఇంచెస్ ఉందా, ఇది కూడా 2 ఇంచెస్ ఉందా చూసుకోవాలి. 2 ఇంచెస్ ఉందా, ఉంది. నెక్స్ట్ స్లైడ్ లో దీన్ని పెంచుదాం. ఎంత సైజ్ ఉండాలి, ఈ సైజ్ ఉండాలి. ఈ సైజ్ ఎంత, 5.95. ఇది 5.95. ఓకే ఓకే, సో ఇలా ఇప్పుడు ఫస్ట్ నుంచి ఒకసారి యానిమేషన్ చెక్ చేసుకొని మనం క్లాస్ ఏం చేద్దాం. ఇలా వస్తుంది. ఇంకా కావాలి, ఇంకా మీకు స్మూత్ గా రావాలంటే దీనికి ఒకటి ఇక్కడ నార్మల్ యానిమేషన్స్ ఉంటాయి. ఫేడ్ కానీ ఏదైనా ఇస్తే ఇంకా స్మూత్ గా కనిపిస్తుంది.